పాయసం చేసుకోవడానికి హాఫ్ కప్ పెసరపప్పును దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు అయితే వేయించుకున్న పెసరపప్పు కుక్కర్లో 1 కప్పు బియ్యం కూడా వేసి రెండింటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులోనే 3 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. రైస్ ఉడికేలోపు సన్నగా తరిగిన బెల్లాన్ని కూడా 2 కప్పులు వేసుకొని బాగా రైస్ ఉడికేలోపు 2 కప్పుల బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనకు కావాల్సినంత నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగిపోయింది. ఇదంతా ఒక బౌల్లో తీసుకోవాలి. ఉడికించుకున్న రైస్ని పాన్లో వేసుకోవాలి. స్మాషర్తో ఒకసారి కలుపుకోవాలి. ఇలా 1 కప్పు పాలు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు నెయ్యిని కూడా ఇలా వేసుకోవాలి. టేస్ట్ ఉంటుంది.